చికెన్ లెగ్గులు గ్రిల్ చేద్దాం ఈరోజు ఎయిర్ ఫ్రైయర్లో. ఓకే, ఫస్ట్ అల్లం చిన్నులపై పేస్ట్, చిన్నులపై ఆ పులుసు తీసేవాళ్ళు తీసుకోండి, ఆ తీసే టైం ఓపిక రెండు లేవు మాకు. ఓకే, అల్లం మానేదో దాగేస్తున్నాడు ఇక్కడ. జింజర్ గార్లిక్ కొట్టాం కదా, ఈలోపు చికెన్ మొత్తం స్కిన్ తీసేద్దాం. ఆహా, ఏం సైజు ఉంది ఒక్కో చికెన్ ముక్క. కొంచెం పేపర్ ఉంటే ఈజీగా లాగేయచ్చు, స్లిప్ అవ్వకుండా. మీరేమైనా టెక్నిక్ వాడతారా ఈ స్కిన్ ఇంకా ఈజీగా లాగేయడానికి, పేపర్ కూడా వేస్ట్ అవ్వకుండా? ఒక్కొక్క దానికి ఒక్కో పేపర్ వాడతారు కొంతమంది. నేను ఈ ప్యాకెట్ మొత్తానికి పేపర్ ట్రై నాట్ టు వేస్ట్ అనమాట. అది నాటుకోవడానికో ఆ పని తినేయచ్చు స్కిన్తో పాటు. కడుక్కున్న తర్వాత జస్ట్ అలా తడి లేకుండా కొంచెం అట్లా తుడిచేస్తే బాగుంటుంది. ఓకే, స్టాండర్డ్గా ఒక్కొక్క దానికి 3-4. ఓకే, ఇది షార్ప్నెస్ తక్కువ ఉన్నట్టుంది. ముక్కలు లావుగున్నాయి కదా, ఎక్కువ హోల్స్ పెట్టాలన్నా. ఓకే, మరీ ఎక్కువ పెట్టినా కానీ జ్యూస్ అంతా వెళ్ళిపోయింది బయటికి. ఇంకో 4 పూట్లు పొడుద్దాం, మంచిగా జ్యూస్ దిగిద్ది వండినప్పుడు. ఇప్పుడు చాలా సింపుల్, దాంట్లో ఒక 5-6 రకాల సామాన్లు వేసి ఆయిల్ వేసి కలిపి మ్యారినేట్ చేసేస్తాం అనమాట. చూద్దాం. గరం మసాలా మనకి లెక్కలు ఉండవు తెలుసుగా, అది ఉప్పు, కారం, జింజర్ గార్లిక్. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ అనమాట, ఇదే ఆయిల్ మళ్ళీ వేయం. చాలులే, ఇంకొంచెం వేద్దాం, మంచి ఫ్రై అవుతాయి. చాలు. ఇప్పుడు దాన్ని మిక్స్ కొట్టడంలో టేస్ట్ ఉంటుంది అనమాట. అది అటు ఇటు అయిందనుకో మొత్తం అంతా బిసికిద్ది. పిసికి పారేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, మంచిగా మిక్స్ చేయాలి. కారం అక్కడక్కడ ఉండలు ఉంది కదా, అవి కూడా పగలగొట్టేసేయాలి అన్నీ. ఓకే, కెమెరా పక్కన పెట్టి దాని సంగతి చూసి ఆగండి. క్యారెట్ జ్యూస్ ఫుల్గా తాగితే క్యారెట్ కలర్ అయిపోతారు తెలుసా, టెంపరీ. మళ్ళీ ఒకరోజు తగ్గించేశారనుకో మళ్ళీ నార్మల్ అవుతాం ఎవరైనా. ఓకే, ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత దీని ఉప్పు కారం చూసేసి ఇట్టాగు అన్నీ సరిపోతాయి, వేసింది నేను కదా అది. చెప్పానా లేదా? కరెక్ట్ సరిపోయినాయి అన్నీ. ఓకే, నెక్స్ట్ ఫన్ పార్ట్. చికెన్ వేసి లోపల పిసికితే ఉంటుంది మజా. ఇప్పుడు అందరికీ ఒకటేసారి ఇట్లా వేసి పిసకటం రాదనుకో, ఒక్కొక్క ముక్క ఇట్లా పట్టించుకుంటూ వేసుకుంటారు చాలామంది, తెలుసుగా. మనకు అంత ఓపిక ఉండదు. లోపల వేసి ఇప్పుడు తిప్పామంటే
ఇంకో విషయం ఏంటంటే చాలామంది వంట వండేటప్పుడు మ్యారినేట్ చేస్తారు కదా, మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెడతారు. అదేందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎప్పుడన్నా మ్యారినేట్ చేసేది స్పైసెస్ మీటు మధ్యలో బాండింగ్ జరిగి ఆ మీటు బాగా పీల్చుకోవడానికి. ఫ్రిడ్జ్లో పెట్టారనుకో ఆ ప్రాసెస్ ఆగిపోయింది. అయితే ఫ్రిడ్జ్లో ఎప్పుడు పెట్టాలి అంటే ఓవర్ నైట్ పెట్టాలన్నా, అంటే 10 గంటలు అలాంటి టైంలో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీట్ పాడవకుండా ఉంటుందని చెప్పి పెడతారు. అంతేగాని మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే ఆ మసాలాలు మొక్కకు అంటుకుంటాయి, జారిపోకుండా ఫ్రై అవుతాయి అని అనుకున్నారనుకో, అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే బయటే వదిలేయాలి. ఓకే, గుడ్. చికెన్కి చలేస్తున్నట్టు ఉంది. కాసేపు అయిన తర్వాత ఎయిర్ ఫ్రైయర్లో అది ఒక 2 గంటలు మ్యారినేట్ అవ్వాలి. ఇప్పుడే పెట్టాము, 5 నిమిషాలు అవుతుంది. 2 గంటలు పెట్టే ఓపిక నాకు లేదు. ఇంతకీ దాన్ని ఎయిర్ ఫ్రైయర్ చేస్తున్నాం కదా, నాకు ఎయిర్ ఫ్రైయర్ కనపడలేదు. మా అన్నని అడుగుదాం. అన్నా, ఎయిర్ ఫ్రైయర్ ఉందా? ఎక్కడన్నా పద. ఇదిగో మా అన్న. ఇదేందన్నా బార్లో పెట్టావేందన్నా? బార్లో పెట్టావు. ఇడ పెడతామా? అనవసరంగా ఇప్పుడు బార్ కనపడింది నాకు. కొంచెం విస్కీ వేసేద్దాం, మంచి ఫ్లేవర్ వచ్చింది. ఇదేం విస్కీ? ఐ థింక్ ఇట్స్ బర్బన్ అనుకుంటా, అమెరికన్ విస్కీ. అల్లే ఎయిర్ ఫ్రైయర్ కదా, ఆయిల్ తోటి వేస్తే ఇంకా ఎక్కువ వేయచ్చు. మళ్ళీ ఒక రౌండ్ విస్కీలో స్నానం చేపిద్దాం బుజ్జుమండకి. మొన్న కొన్న గ్లాసులు మా అన్నకి ఎంత బాగా నచ్చినాయో. అసలు ఎంత సాలిడ్గా ఉన్నాయిరా, వైకింగ్స్ కనుక తాగుతుంటే అట్టు ఉంటుందో అట్టు ఉంటుంది ఫీల్ అన్నాడు. బార్లో డెకరేట్ చేయలేదు ఏంది మా అన్న? అన్నా, ఈ గ్లాసులు బార్లో డెకరేట్ చేయొచ్చు కదన్నా? ఓకే ఓకే. మా అన్న బార్లో ప్రస్తుతానికి కౌంటర్ మీద పెడదాం. ఆహా, వాట్ ఏ లుక్. ఏదో మిస్సింగ్, అది ఇప్పుడు పర్ఫెక్ట్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావో తెలుసుగా? అది ఆ గాజు, నీ బార్లో గాజు బాటిల్లో పోసావు చూసావన్నా విస్కీ? అది స్కాచా అమెరికన్ విస్కీ? నాది నాకు గుర్తులేదురా, అది బర్బన్ అనుకుంటా. బర్బన్ స్మెల్ కూడా కొంచెం స్వీట్గా అనిపించింది నాకు ఇందాక. బర్బన్ అనుకుంటా. బర్బనా? అది వేసా కొంచెం చికెన్లో. చికెన్ వేసేద్దాం. ఓకే, ఇది కొంచెం ప్రీహీట్ చేశాను ఆల్రెడీ. ఒక రౌండ్ సరిపోద్దా? చాలదు, 2 రౌండ్లు వేయాలనుకుంటా. ఏం కాదులే, వేసేద్దాం.
ఓకే, రెడీ టు గో. త్రీ 25F 25 minutes. చికెన్ లెగ్స్ కదా, ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలా చికెన్స్ గురించి. ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల నాడు, అప్పుడు మీరు ఎవరు పుట్టలేదు, ఆ టైంలో ఉండే డైనాసార్లు అంతా అంతరించిపోయినాయి అనడానికి చాలా కారణాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఉల్కలు పడి చనిపోయినాయి అని కొంతమంది, లేకపోతే ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ ఒకటి కొట్టి డైనాసార్లన్నీ చనిపోయినాయి అని థీరీస్ ఉన్నాయి కదా. ఇలాంటిదే ఇంకొక థీరీ కూడా ఉంది. ఏంటి అంటే అసలు డైనాసార్లు అంతరించిపోలేదు, ఇవాల్వ్ అయిపోయినాయి, అంటే మారిపోయి ఇలా ఈరోజు ఉన్న పక్షులకు మళ్ళీ మారిపోయినాయి అనటానికి ఒక ప్రూఫ్ ఉండేది. 1940 ఆ టైంలో 2వ ప్రపంచ యుద్ధం సమయంలో అటువంటి ఫాసిల్ ఒకటి బాంబు పడి పేలిపోయింది. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఈ పిట్టలన్నీ కూడా ఆ రోజుల్లో ఉండే డైనాసార్లు అనమాట. 100% కాదు, కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే చాలా సిమిలారిటీస్ ఉన్నాయి దానికి దీనికి. మీరు నమ్ముతారా ఆ థీరీ? నేనైతే ఛాన్సెస్ ఉన్నాయి, నమ్మడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో జంతువులు మారిపోయినాయి. ఎక్కడో ఏదో మూల ఒక టైప్ ఆఫ్ చింపాంజీ లేకపోతే ఒక టైప్ ఆఫ్ కోతి నుంచి మనిషి ఇవాల్వ్ అయినప్పుడు డైనాసార్ల పిట్టలకి ఎందుకు మారు? ఏమంటారు? ఇప్పుడు ఏం చేస్తున్నానో తెలుసుగా, మన వీడియోలకు వచ్చిన కామెంట్లు చూస్తా కూర్చున్నాం. ఫుల్ ఆకలి అవుతుంది, మా అన్న ఫ్రూట్స్ అన్నీ తినేస్తున్నా. తిప్పుదాం, తిప్పి ఇంకో రౌండ్ పెట్టాలి. సుర్ర అంటుంది. మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా. ఓకే, సెకండ్ రౌండ్ కూడా అయిన తర్వాత ఇదేంది మా అన్న వచ్చి వెళ్ళినట్టున్నాడు, అన్నీ ఎట్లా పెట్టాడు చూడు లైన్లో. చికెన్ పరిస్థితి చూద్దాం, అయిపోయినట్టుంది. ఆహా, అది ఓకే, చికెన్ రెడీ. మా అన్న అయితే ప్రిపేర్ చేసేస్తున్నాడు. ఏం చేస్తున్నావు అన్న? జస్ట్ నిమ్మకాయ వస్తున్నాయి. నిమ్మకాయ నీ ఫేవరెట్ కదా, ఉల్లిపాయ నా ఫేవరెట్. రెడ్ ఆనియన్. స్కిన్ తీసేసా. జ్యూస్ కూడా కావాలన్నావు. నిమ్మకాయ కోసిస్తావా? ఉల్లిపాయ కూడా కోయన్నా. ఈ జ్యూస్ మస్తు టేస్ట్ ఉంటుంది అన్న. స్మెల్ ఉంది అసలు ఇది మొత్తం. అబ్బా, ఏమి టేస్ట్ ఉన్నా షాప్ పెట్టేసి అన్న మనం. ఒకటి ఏమి టేస్ట్ ఏమన్నా షాప్ పెట్టేద్దామా? స్పెషల్ బ్రాండ్.
ఇది మనకి అది నీకు, నాకు పై నుంచి లగాదింగి ఇంకా పైనుంచి ఇంకా ఏముంటుంది అందులో? పోవాలన్నా, ఉరుగు పోవాలి. డోంట్ జంప్ ఏయ్. నురుగు పోవడానికి ఒక్క నిమిషం పడుతుంది. ఇదేంటన్నా ఫ్రూట్సా? ఇందాక నీ ఫ్రూట్స్ అన్నీ తినేసా. చీర్స్. కొంచెం చల్లగా ఉండాలి. కొంచెం ఉల్లిపాయ మీద నిమ్మకాయ పిండితే సేమ్ మన దగ్గర తందూరి టైప్లో చాలా చాలా తక్కువ ఆయిల్ అన్న. ఎయిర్ ఫ్రైయర్ కదా, ఆల్మోస్ట్ ఆయిల్ లేదు. మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ వేసాను అంతే. అవి 4-5 స్పూన్లు వేసి ఉంటా. చాలా బాగుంది టేస్ట్. ఇందులో ఇంకొక రకమైన సాల్ట్ ఉంటుంది, కానీ నేను వేయలేదు అది. అదేంటంటే టెండరైజర్ అంటారు చూసారా, అంటే మెత్తగా చేసేసి చూసారా. మన దగ్గర దాన్ని టేస్టింగ్ సాల్ట్ అని ఏదో అంటుంటారు. అది వేస్తే టెండరైజ్ అయిపోయి తింటుంటే బటర్ వెళ్ళినట్టు వెళ్తుంది, కానీ నాకు అట్లా ఉంటే ఇష్టం ఉండదు. ఏదో సినిమా పెడతా అంటున్నాడు మా అన్న. ఏం సినిమా అన్న? కాసేపు మ్యూజిక్ గురించి మాట్లాడుకుందాం అన్న. నీ ఫేవరెట్ మ్యూజిక్ ఏందన్నా? జనరల్గా నీకు ఏ మ్యూజిక్ అంటే ఇష్టం? ఏదైనా మెలోడీ అంటే ఇప్పుడు అన్ని భాషల్లో ఉంటాయి. హిందీ, ఇంగ్లీషు, తెలుగు అన్ని భాషల్లో మెలోడీ ఉంటుంది. అంటే అట్లా ఏదున్నా ఇష్టమేనా? స్పానిష్ మెలోడీలు కూడా ఇష్టం నాకు. స్పానిష్ కూడా ఏదన్నా కానీ మెలోడీ, స్లో సాంగ్స్. నాకేమో హార్డ్ రాక్, హెవీ మెటల్ అన్న. నా జాన్రా ఏంటో తెలుసుగా నీకు? తెలుసురా. మా అన్న ఏమంటాడు తెలుసా నేను వినే మ్యూజిక్ని? బండ మ్యూజిక్. హార్డ్ రాక్ని బండ మ్యూజిక్ అంటాడు. ఎప్పుడో పొరపాటున చాలా రోజుల నాడు, ఆ రోజుల్లో ఐపాడ్లు ఉండేవి తెలుసా, యాపిల్. పొరపాటున నాది అక్కడక్కడ మర్చిపోయి వెళ్తే అది పెట్టుకొని జిమ్కి వెళ్ళి అందులో ఉన్న పాటలు విని భయపడిపోయాడు మా అన్న. ఏందిరా అరుపులేందిరా, కేకలేందిరా, అదేం మ్యూజిక్ రా అనేవాడు. హార్డ్ రాక్, హెవీ మెటల్. ఇప్పుడు అన్న నువ్వు మెలోడీస్ అంటే ఇష్టము అంటే మరి మన బాలసుబ్రహ్మణ్యం గారిని మించిన మెలోడీలు ఎవరన్నా తీసింది? ఆయన పాటలు వింటావా? ఏదైనా ఎవరన్నా మెలోడీ అంటే ఏదన్నా. బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు ఉంటే అసలు మామూలుగా ఉండవు. 90s ఇళయరాజా గారి మ్యూజిక్ కాంబినేషన్లో ఉంటుంది, అసలు మామూలుగా ఉండదన్న మ్యూజిక్. ఈ రోజుకి కూడా బిలీవ్ మీ ఆర్ నాట్, నేను లాంగ్ డ్రైవ్లు కొట్టేటప్పుడు ఇప్పటికి కూడా వింటానన్న ఆ పాటలు నేను, అంత బాగుంటాయి. జనరల్గా నాకేమో హార్డ్ రాక్, హెవీ మెటల్ అంటే ఇష్టం. ముఖ్యంగా 70s 80s రాక్ మ్యూజిక్. రాక్ మ్యూజిక్ అంటే క్లాసిక్ రాక్ కాదు మళ్ళీ. ఇదేంటి అంటే AC/DC, లెడ్ జెప్లిన్, బ్లాక్ సాబత్, పింక్ ఫ్లాయిడ్, ఆ మ్యూజిక్ ఎక్కువ వింటాను. తర్వాత వచ్చిన బ్యాండ్స్ మెటాలికా, టూల్. నా ఆల్ టైమ్ ఫేవరెట్ టూల్. వాళ్ళ పాటలు ఉంటాయన్నా. టూల్ మ్యూజిక్, మన శివతాండవం తెలుసా, అటువంటి దాన్ని, అలాంటిదే యాక్చువల్గా దాన్నే శివతాండవాన్ని హెవీ మెటల్లో మిక్స్ చేస్తారన్న. అట్లా చూస్తాను వాళ్ళ పాటలు. బ్యాండ్ పేరు టూల్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎవరన్నా చూడండి, TOOL, టూల్. నా ఆల్ టైమ్ ఫేవరెట్ బ్యాండ్ అనమాట. వాళ్ళ పాటల్లో ఉంటుంది అసలు మీనింగ్ కానీ, పిచ్చి పిచ్చి లిరిక్స్ అలాంటివి ఏమి ఉండవు మళ్ళీ అందులో. ఇప్పుడు ప్రతి వస్తువుకి వెయిట్ ఉంటుంది కదన్నా, డెన్సిటీ అంటారు. వస్తువు ఇంతే ఉన్నా కానీ దాని బరువు ఎక్కువ ఉంటుంది కొన్నిటికి. ఇప్పుడు గోల్డ్కి వెయిట్ ఎక్కువ, వాటర్కి వెయిట్ తక్కువ. ఇప్పుడు వాటర్ డెన్సిటీ 0 అనుకో, గోల్డ్ది 20.
యావరేజ్గా చెప్తున్నా, కరెక్ట్ ఎగ్జాక్ట్ నెంబర్స్ నాకు తెలియదు. అలానే సిల్వర్ది 12, ఐరన్ది 10. అందుకని గోల్డ్ చూస్తానికి క్వాంటిటీ తక్కువ ఉన్నా కానీ వెయిట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే డెన్సిటీ చాలా ఎక్కువ. అలానే ఆ టూల్ వాళ్ళ గిటార్స్ సౌండ్కి ఉంటుంది డెన్సిటీ, ఎంత హెవీ అనిపిస్తుంది అంటే మామూలుగా ఆనవన్నా. ఇంకా అలాంటి మ్యూజిక్ అలవాటు అయిపోయిన తర్వాత. ఈ కొచెల్లాలో కొట్టేది ఎవడరా? కొచెల్లాలో బ్యాండ్ అని ఉండదన్న, మొత్తం మ్యూజిక్ అన్ని రకాలలో వస్తారు యాక్చువల్గా. ఓకే. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే డబ్ స్టెప్ అని చెప్పి, లేకపోతే హౌస్ మ్యూజిక్, ఈ లేటెస్ట్ పాప్ మొత్తం కాలిఫోర్నియాలోనే కదా? కాలిఫోర్నియా కొచెల్లాలో ఎక్కువ తిరుగుతూ ఉండే బిగ్గెస్ట్ ఫెస్టివల్స్లో ఒకటి, అది వరల్డ్ వైడ్ బిగ్గెస్ట్ ఫెస్టివల్స్లో ఒకటి. మేము ఒక ప్రాజెక్ట్ చేసాం వాళ్ళ కోసం. కొచెల్లా ప్రాజెక్ట్ చేశారా? ఆ టూల్ బ్యాండ్లో అన్న డానీ క్యారీ అని చెప్పి డ్రమ్మర్ ఉంటాడన్న. ఆయన్ని కొన్నిసార్లు కలిశాను. ఫస్ట్ టైం కలిసినప్పుడు, చాలా రోజుల నాడు ఫస్ట్ టైం కలిసినప్పుడు, మీ మ్యూజిక్లో ఇప్పుడు మా హిందువులకు సంబంధించిన మ్యూజిక్, ఈ పురాణాలకు సంబంధించిన మ్యూజిక్, శివతాండవం ఇన్ఫ్లుయెన్సెస్ నాకు కనపడుతున్నాయి, కోఇన్సిడెన్సా పెడతారా అని అడిగా. ఏం మాట్లాడుతున్నావో దాని మీదే మేము వర్క్ చేస్తాం అన్నాడు. ఆ విషయం చెప్పిన తర్వాత ఘంటసాల గురించి అడిగానన్న. ఘంటసాల తెలుసా అని అడిగితే, ఘంటసాల ఆయన మీద థీసిస్ చేశారన్న వాళ్ళు. మనమేమో అనుకుంటాం ఓ వెస్ట్రన్ మ్యూజిక్ ఒక్క అది ఇది అంటుంటాం, వీళ్ళేమో వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మ్యూజిక్ కొడుతున్నారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టూల్ బ్యాండ్ గురించి ఒక్కసారి, అది అందరికీ ఎక్కదు, ఎక్కటం మొదలైందా వేరే ఆనవు, ముందే చెప్తున్నా. ఇప్పుడు నాలాంటోడికే టూల్ మ్యూజిక్ అలవాటు అవ్వడానికి 6 నెలలు పట్టింది. 6 నెలల తర్వాత ఇంకా టూల్ బ్యాండ్తో పాటు సిస్టమ్ ఆఫ్ ఎ డౌన్ అని ఇంకో బ్యాండ్ ఉంది, అది కూడా నా ఫేవరెట్ అనమాట. వాళ్ళను కూడా చాలా బాగా వింటా. రే రాక్షసాలజీ అంటే ఏంద్రా? మొన్న ఏదో చెప్తున్నావు. రాక్షసాలజీ అంటే చెప్పేటప్పుడు అన్నీ వింటాము, కానీ ఏది చేయాలనుకుంటే అది చేస్తాం. చెప్పేటప్పుడు మాత్రం కాదన్నాను, అది రాక్షసాలజీ అంటే. ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ రా. ఏ వర్గం అన్నా? వర్గం రివీల్ చేయకూడదు, సీక్రెట్. ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అంతే, సీక్రెట్. ఆకలవుతుంది, పెట్టేసుకుందాం. ఓకే, అన్నం కింద ఇది భలే ఉంటుంది, ఇది వదిలిపెట్టకూడదు. ఇది ఇప్పుడు నేను మా అన్న కామెంట్లు చూసుకుంటా మిగతాది ఫినిష్ చేస్తాం అనమాట. అది